హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్. ఈరోజు నేను మీకు ఒకటే బ్యాటర్తో 3 రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: అటుకుల్ని ముందుగా నేను ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకోవటం వల్ల మనకి ఉన్న డస్ట్, ఏదైనా మట్టి ఉంటే అదంతా పోతుంది. అలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే మనకి ఇలా మెత్తగా వస్తుంది. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. లేదంటే మనకి అటుకులు మనం తినేటప్పుడు పంటికి ఇలా అతుక్కుపోతాయి. పంటికి తగిలితే బాగానే ఉంటుంది, కానీ మనం తినేటప్పుడు అతుక్కుంటాయి. అందుకనేసి కొంచెం ఇలా మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. తర్వాత మనము వేరే బౌల్ తీసుకొని అందులోకి సూజీ రవ్వ వేసుకోవాలి. అటుకులు తీసుకున్న రేషియోలో హాఫ్ రేషియో తీసుకోవాలి. 1 గ్లాస్ అటుకులు తీసుకుంటే హాఫ్ గ్లాస్ సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వలో మనం ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. పెరుగు ఏంటంటే కొంచెం లైట్గా పులుపున్న పెరుగు వేసుకుంటే మనకి ఇంకా లెమన్ పిండుకోవాల్సిన అవసరం ఉండదు, నిమ్మకాయ రసం. అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కలిపి పెట్టుకున్న సూజీ రవ్వని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులోకి మనం అటుకులు మనం ఏదైతే నానబెట్టి పెట్టుకుందామో అది వేసుకుందాము. తర్వాత నేను ఇందులో కొన్ని వెజిటేబుల్స్ స్టీమ్ చేసి పెట్టుకున్నాను ముందరే. క్యారెట్, ఆలు, బీట్రూట్, క్యాబేజ్, బఠానీ. మీరు ఇలా స్టీమ్ చేసుకోవడంలో మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా వెజిటేబుల్ తినరు అనుకుంటే కనుక ఇందులో మిక్స్ చేసి ఇవ్వచ్చు. లేదు మీకు ఇంకేదైనా వెజిటేబుల్ ఇష్టమైతే అది కూడా మీరు స్టీమ్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత నేను క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా హాఫ్ కుక్డ్ ఉన్న బాగుంటుంది కాబట్టి అలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాను. సో ఇవన్నీ విడిగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ అటుకుల తీసుకున్న బౌల్లోకి స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ వేసేసుకుందాము. కుక్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే మళ్ళీ వాటర్ కంటెంట్ వస్తుంది కదా, అందుకని స్టీమ్ చేసుకున్నానండి. ఈ స్టీమర్ చాలా బాగుంది, అమెజాన్లో దొరుకుతుంది. మీకు కావాలంటే తీసుకోండి. మనకి ప్రెషర్ కుక్కర్లో పెడితే విటమిన్స్ అన్నీ పోతాయి అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. కొంచెం టైం, ఒక 5 మినిట్స్ ఎక్కువ పడుతుంది ప్రెషర్ కుక్కర్ దానికంటే కూడా, కానీ మనకి సేఫ్, హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను ఈ స్టీమర్ తీసుకున్నాను. మనం ఇందులో ఇప్పుడు చూసారు కదా, నేను 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఒకేసారి నేను స్టీమ్ చేసుకున్నాను. ఒకదానికి ఒకటి మిక్స్ అయిపోకుండా చాలా బాగున్నాయి. తర్వాత ఇందులో క్యాప్సికమ్, క్యారెట్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మనం ముందుగా తడిపి పెట్టుకున్న సూజీ పేస్ట్ వేసేసుకోవాలి, పెరుగులో తడిపి పెట్టుకున్నది. ఇందులో మనం తర్వాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, చాట్ మసాలా వేసుకోవాలి కొంచెం కొంచెం. మరి మనకి టేస్ట్ డామినేట్ చేసేంత కాదు, లైట్గా వేసుకోండి. సో ఈ రెండు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే చాలా కొంచెం గరం మసాలా వేసుకున్నాను, చాట్ మసాలా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసాను కదా, కొంచెం ఆ పులుపు వస్తుంది. తర్వాత జీరా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ నేను వీటితో కట్లెట్ చేస్తాను. కట్లెట్ అనొచ్చు, లేదా టిక్కీ, ఏదైనా అది చేస్తాను ఫస్ట్. సో ఇలా కలిపి పెట్టుకున్నాక దీన్ని ఒక 2-3 మినిట్స్, 5 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసేయండి. ఇందులో మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మనకి అటుకుల్లో ఉన్న తడి ఇంకా సూజీ రవ్వలో ఉన్నది సరిపోతుంది. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం బ్రెడ్ని ఇలా క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. మీకు బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇలా బ్రెడ్ని తీసుకొని మీ చేత్తోనే ఇలా నలిపేస్తే కనుక ఇలా వచ్చేస్తుంది కదా, అది వేసుకోండి. మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సైడ్స్ తీసేసుకోండి, లేకపోతే విత్ సైడ్స్ వేసేసుకోవచ్చు. నేను సైడ్స్తో సహా వేసేస్తున్నాను. సో ఇలా కొంచెం మెత్తగా క్రష్ అలా చేసేసుకున్న తర్వాత
నేను ఇప్పుడు ఒక 3 పీసెస్ అలా 3 బ్రెడ్ స్లైసెస్ వేసుకున్నాను, బ్రెడ్ స్లైసెస్. తర్వాత అందులో ఇప్పుడు ముందుగా మనము రెడీగా పెట్టుకున్న పోహా బ్యాటర్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాము. మీరు తీసుకున్న ఆ బ్రెడ్ని బట్టి మీరు వేసుకోండి. సో ఇలా వేసుకొని కలుపుకుని మొత్తం అంతా బ్రెడ్ మొత్తం కూడా ఇందులో మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత నేను 2 ప్యాన్స్ పెట్టేసుకున్నానండి. ఒకటి నాన్ స్టిక్ ప్యాన్, ఒకటి ఐరన్ ప్యాన్. సో 2 పెట్టేసుకున్నాను. ఎట్ ఏ టైం 2 ఫాస్ట్గా అయిపోతాయి అని. సో అప్పుడు దాని మీద తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేత్తో చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకొని వేసేసుకోవాలి. చేతికి వాటర్ అయినా తడి చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా రాసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇంకా షేప్ అనేది కూడా మీ ఇష్టం అండి. రౌండ్ షేప్ చేసుకుంటారా, లేదంటే ఏదైనా ట్రయాంగిల్ అలా డైమండ్ షేప్లో చేసుకోవడం, అలా మన ఇష్టం అనమాట. ఇంకా షేప్ అనేది మన ఇష్టం. సో మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి. సో అన్నీ నేను చేసుకొని పెట్టేసుకున్నాను. వీటిని సిమ్లోనే కుక్ చేసుకోండి, అప్పుడైతే మనకి బాగా కుక్ అవుతుంది. లేదంటే పైన పోహా తొందరగా కలర్ వచ్చేస్తుంది. సో ఇది మనకి కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయి. సూజీ రవ్వ వేసాం కదా, అందుకని కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అటుకుల సాఫ్ట్నెస్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చాలా ఇంట్రెస్ట్గా తినచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్ లేదంటే నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి. మనకి ఆల్టర్నేటివ్ ఆఫ్ రైస్ కదా ఇది. మనము పోహా వేసాం కాబట్టి మనకి రైస్ తింటే ఎలాంటి సాటిస్ఫాక్షన్ వచ్చి కడుపు నిండుతుందో, పోహాతో ఏదైనా మనం డిష్ చేసుకొని తిన్నా కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. 2 కార్బోహైడ్రేట్స్ ఇదే కాబట్టి మనకి కడుపులో దిండుగా ఉండి రైస్ తిన్న ఫీలింగే వచ్చి హాయిగా పొట్ట ఫుల్ అవుతుంది అనమాట. సో తర్వాత మనం దీన్ని కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ కాలిన తర్వాత నేను తీసేసుకొని అల్లం పచ్చడి, పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. మీకు ఎవరైనా కావాలనుకుంటే టమాటో సాస్, కెచప్ అలా దేంతో అయినా సరే మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ రెసిపీ. చాలా టేస్టీగా ఉందండి నేను చెప్పినట్టు. అసలు అది అయిపోయినాయి. నేను మళ్ళీ ఇంకో రౌండ్ కూడా నేను చేశాను మళ్ళీ. ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఇందాక వేసుకున్న దానిలోనే మనము కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్లో ఉల్లిపాయ టమాటోలో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా, అందుకని. ఇప్పుడు ఇది మీరు ప్యాన్ కేక్ అనుకోవచ్చు, చెల్లా అనుకోవచ్చు, ఏదైనా మీరు అనుకోవచ్చు, ఏమైనా పెట్టచ్చు. ఇప్పుడు ఇందులో మనం ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఉత్తగా డైరెక్ట్గా మనము ప్యాన్ మీద ఆయిల్ వేసి ఇది వేసేసే కంటే ఇలా ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇట్లా మళ్ళీ ఇప్పుడు మనకి కొంచెం ఇది మందంగానే వేసుకోండి, మరీ పల్చగా వేసుకోవద్దు. ఇలా మీకు నచ్చిన సైజులో వేసుకొని చిన్నవి మరీ చిన్నవి అయితే మళ్ళీ మనకి కట్లెట్స్ లాగా అయిపోతాయి కదా, మరీ చిన్నవి కాకుండా వేసుకొని ఇట్లా సిమ్లో పెట్టుకోండి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచండి. ఈలోపు కదిలించద్దు, ఎందుకంటే అది మనం తిప్పాలని చూసినా కూడా మధ్యలో బ్రేక్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. అటుకులు సాఫ్ట్గా ఉంటాయి కదా, తిప్పడం కూడా కొంచెం 2 చేతులతో మనం ఇట్లా గరిట పెట్టుకొని తిప్పాలి. సో ఇలా తిప్పి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఉంచాలి. కొంచెం టైం పడుతుంది ఇది.
ఇలా ఒక 10 minutes మనం వేయించుకోవాలి. మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది. సో 2 sides, సెకండ్ సైడ్ కూడా ఇప్పుడు బాగా కాలిందండి. ఇంకా మనం తీసేసుకోవచ్చు. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకొని మీరు కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా ఇవ్వచ్చు. మీరు పిల్లలకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలా చిన్న చిన్న పీసెస్గా ఒక ట్రయాంగిల్ పీసెస్లో కట్ చేసి దాని మీద కెచప్ కానీ సాస్ కానీ వేసిస్తే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, తినేస్తారు, మళ్ళీ ఇంకోటి కావాలి అన్నట్టు ఉంటుంది. చాలా హెల్దీ స్నాక్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి గుంట పునుగులు, అప్పం, ఇలా ఏదైనా అంటారు. ముందర అప్పే ప్యాన్ పెట్టుకొని అందులో మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అన్ని గుంటల్లో మనము చిన్న స్పూన్తో ఆయిల్ వేసేసుకుని తర్వాత మనం ఒక స్పూన్తో మనము అందులో పట్టేంత సైజులో పిండి తీసుకొని ఆ గుంటల్లో వేసేసుకుంటే మనకి గుంట పునుగులు లేదా అప్పం రెడీ అయిపోయినట్టేనండి. అన్నిట్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇది నాన్ స్టిక్కే కాబట్టి అంటుకోదు. మీరు ఒకవేళ ఐరన్ ప్యాన్ అయితే కనుక కొంచెం నెమ్మదిగా కొంచెం ఆయిల్ మళ్ళీ కూడా తిప్పినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. దీనికైతే ఏం అవసరం లేదు. సైడ్ మళ్ళీ టర్న్ చేశాక అన్నిట్లో ఫిల్ చేసేసుకొని సిమ్లో 2 sides కాల్చుకుంటే మన గుంట పునుగులు లేదా అప్పం రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఒకే బ్యాటర్తో ఈజీగా పిల్లలకి డిఫరెంట్ వెరైటీస్, ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా 3 different వెరైటీస్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలా సిమ్లో మూత పెట్టేసి చేసుకుంటే రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్.